ఇక బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. పెనుగొండ మండలం సిద్ధాంతం నక్కవారిపాలెంలో ప్రచారానికి వెళ్లిన సమయంలో రంగనాథరాజును స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను అవమానించారంటూ మాజీ మంత్రిపై విరుచుకుపడ్డారు. కాపుల ఓట్లు అక్కర్లేదన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. గోదావరికి ఆనుకొని ఉన్న కేదారేశ్వర ఆలయంలో 2 కోట్లు కాజేశారని ఆరోపించారు. శ్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేసి వదిలేశారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను గెలిపించలేదంటూ వైసీపీ నేత జవ్వాజీ నానాజీని అవహేళన చేశారని స్థానికులు ఫుల్ ఫైర్ అయ్యారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు రంగనాథరాజు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. వచ్చినప్పుడు కాపుల అవసరం నాకు లేదు, కాపుల ఓటు నాకు అవసరం లేదని అన్న పెద్ద మనిషి ఇవాళ ఓటు అడగడానికి ఎలాగొచ్చామని క్వశ్చన్ చేశారు శివరామకృష్ణ గారు. ఆయన అయ్యాంలో ఆచంట నియోజకవర్గం ఎంత దారుణంగా తయారైందంటే మా సిద్ధాంతం ఒకటే కాదండి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఊరిలోని కూడా ఒక రోడ్డు వేయటం కానీ, ఒక కమిటీ హాల్ కట్టడం కానీ, ఎవరికైనా ఒక లబ్ధి చేకూరే పనులు చేయడం కానీ ఏ పని చేయలేదండి. నియోజకవర్గంలో ఎవరికి కూడా ఆయన అందుబాటులో ఉండడండి. ఏదైనా ఒక సమస్య వస్తే చెప్పుకోవడానికి ఆయన ఎలక్షన్లో పోటీ చేసి మండలం పెనుగొండ మండలం అతిపెద్ద గ్రామం సిద్ధాంతం గ్రామ పంచాయతీ మేజర్ గ్రామం. ఈ గ్రామాల్లో ఏ పనులు చేయకుండా రంగరాజు గారు చాలా రాజకీయ కక్ష సాధింపు మా సిద్ధాంతం గ్రామంపై చూపించాడు. ఆయన సిద్ధాంతంలో ఉన్న వినాయకుడి గుడి దగ్గర ఉన్న మారేడు చెట్లు నరికించడం జరిగింది. అలాగే శ్మశాన వాటికి శుభ్రంగా ఉన్న శ్మశాన వాటికి ఏదో నిర్మాణం చేస్తానని టోల్గేట్ డబ్బులు సుమారుగా 2 కోట్ల రూపాయలు టోల్గేట్ డబ్బులు దగ్గర పెట్టుకుని ఈ 2 కోట్ల టోల్గేట్ డబ్బులు బట్టి శ్మశాన నిర్మాణానికి ఉపయోగిస్తానని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, ఓవర్ టు యు. ఎమ్మెల్యే రంగనాథరాజుకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో నిన్న ఏదైతే ఆచంట నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి ఆయనకు పెనుగొండ్ల మండలం సిద్ధాంతం గ్రామంలో ఉన్నటువంటి నక్కవారిపాలెంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వారందరూ కూడా అడ్డుకోవడంతో భంగపాటుకు గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రంగనాథరాజును గౌరవ చేసినటువంటి ఆ గ్రామస్తులు రాజకీయ కక్షతోనే తమ సిద్ధాంతం గ్రామంలో అభివృద్ధిని అడ్డుకున్నారంటూ కూడా వారు తీవ్రంగా మండిపడ్డారు. అటు కాపు సంఘాలను కూడా అవమానించినటువంటి రంగనాథరాజు కాపు వద్ద ఓట్ల కోసం ఎందుకు వస్తారంటూ కూడా వారు నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో ఒక కళ్యాణ మండపం విషయంలో వెళ్ళిన సందర్భంలో కూడా మీ కాపులు ఎవరు నాకు అక్కర్లేదంటూ కూడా బహిర్గతంగా చెప్పినటువంటి ఆయన ఈ రోజు ఓట్ల కోసం మాత్రం ఎందుకు వచ్చారంటూ కూడా వారు కొంతమంది కాపు నేతలను నిలదీయడంతో ప్రస్తుతం ఆ గ్రామంలో అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సిద్ధాంతం గ్రామంలో ఉన్నటువంటి గోదావరి పక్కనే ఉన్న ప్రముఖ కేదారేశ్వర ఆలయానికి సంబంధించి కూడా ఇసుక లారీలకు సంబంధించి వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయంలో 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి వాటిని కాజేశారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు ఈ రోజు సిద్ధాంతం గ్రామస్తులు బయట పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో మా మంత్రిగా ఉన్న సందర్భంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రతి ఇంటికి కూడా లంచాలు తీసుకుని ఇళ్లను మంజూరు చేశారంటూ కూడా రంగనాథరాజుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన మరింత అవినీతి చేస్తారంటూ కూడా ఆ తీవ్ర ఆరోపణలు బహిర్గతం చేస్తూ కూడా ఈ రోజు గ్రామస్తులు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవలే బ్రాహ్మణ చెరువు గ్రామంలో కూడా వైసీపీ నాయకులు కొంతమంది కామన్ సైట్ ని కబ్జా చేశారంటూ అడిగినటువంటి మహిళలపై తీవ్రంగా పరుష పదజాలంతో తీవ్ర దుర్భాషలాడినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి రంగనాథరాజును గౌరవ చేశారు. ఈ రోజు మరొకసారి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పెనుగొండ మండలం నక్కవారిపాలెంలో తీవ్రంగా కూడా గొడవ చేసినటువంటి పరిస్థితి రిపీట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో రంగనాథరాజు ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అనంతరం గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజుకి వ్యతిరేకంగా గ్రామస్తులంతా కూడా సమావేశమై గతంలో జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికలు అలాగే పెనుగొండ సర్పంచ్ ఎన్నికల్లో కూడా జవ్వాజీ నానాజీ తమ
నాయకుడిని అవహేళన చేశారు, గెలిపించలేదనేటువంటి ఆరోపణలు చేస్తూ దీనికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా తమందరి మద్దతు, దాదాపు బీసీలు కానీ ఎస్సీలు కానీ 70% వరకు ఉన్నాం, తమందరి మద్దతు మీకు ఉండదంటూ కూడా వారు అల్టిమేటాన్ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో రంగనాథరాజు మళ్ళీ ఎన్నికల్లో ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.